జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆరోపణలు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ కు సునీత భార్యనే కాదని, ఆమె నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక ప్రద్యుమ్న ఫిర్యాదు చేశాడు. తన తల్లి మాలినీదేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని, సునీతతో గోపీనాథ్ సహజీవనం చేసేవారని ప్రద్యుమ్న ఫిర్యాదులో పేర్కొన్నారు. గోపీనాథ్ కు చట్టబద్దంగా తానే కుమారుణ్ణి అని చెప్పారు. అటు ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్ ను జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని ఈసీ తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆరోపణలు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ కు సునీత భార్యనే కాదని, ఆమె నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక ప్రద్యుమ్న ఫిర్యాదు చేశారు. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ కు క్లియరెన్స్ ఏదైతే ఆమోదం లభించింది. వాస్తవానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న ఎవరైతే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో తాము జోక్యం చేసుకోము, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ అంశానికి ఫుల్ స్టాప్ అన్నట్టయింది. మాగంటి సునీత అభ్యర్థిగా బరిలో నిలిచారు. వాస్తవానికి ఈ రోజు ఉదయం ఎవరైతే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న మాగంటి గోపీనాథ్కు సునీత అసలు భార్యనే కాదు అనేది ఆయన ఆరోపణ. తన తల్లి ఎవరైతే మాలిని ఉందో ఆమె పేరు కాకుండా ఎన్నికల అఫిడవిట్లో, అంటే గతంలో మాగంటి గోపీనాథ్ 2014, 18, 23లో పోటీ చేసినప్పుడు ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారనేది ఆయన వాస్తవానికి చేసిన ఆరోపణ. ఈ ఆరోపణలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కోర్టులో తేల్చుకోవాలి, తాము ఈ అంశాలను తేల్చమంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆమె నామినేషన్కు క్లియరెన్స్ లభించింది. ఇక ఇప్పటికే ఈ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఇంకొక స్టెప్ కూడా తీసుకుంది. మాగంటి సునీతతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కూడా డమ్మీగా నామినేషన్ వేయించింది. వాస్తవానికి ఒకవేళ ఇలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే ముందస్తు చర్యల్లో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డితో కూడా డమ్మీ నామినేషన్ వేయించింది. సో అయినప్పటికీ కూడా మాగంటి సునీత కూడా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఆమె 3 దఫాలుగా 4 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఆమె నామినేషన్కు క్లియరెన్స్ లభించింది. ఇక ప్రచారంలోకి బీఆర్ఎస్ పార్టీ దూకబోతుంది. ఇప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో అటు కేటీఆర్, హరీష్ రావు సమాలోచనలు జరిపారు. ఇక నామినేషన్ ప్రక్రియ స్క్రూట్నీ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థిగా మాగంటి సునీత బరిలో నిలబోతున్నారు. కాంగ్రెస్ వైపు నుంచి నవీన్ యాదవ్ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఎన్నికకు సంబంధించి ఒక 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్నే రిలీజ్ చేసింది. రేపు ఒక ముఖ్యమైన సమావేశం కూడా జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది సిట్టింగ్ స్థానం. 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ వరుసగా 2 సార్లు అంతకుముందు టీడీపీ నుంచి కూడా గెలిచారు. సో ఈ స్థానాన్ని, సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ఖచ్చితంగా భవిష్యత్ మీద భరోసా ఉంటుంది. సో ఇందులో భాగంగానే రేపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్కి రావాల్సిందిగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్లందరికీ కూడా పిలుపు వచ్చింది. వాళ్ళందరూ కూడా రేపు ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నారు. ఎన్నికల ప్రచారం కావచ్చు, రోడ్ షో కావచ్చు, ఏ అంశాలని ఈ ఎన్నికల్లో ప్రజల ముందు ఉంచాలి, ఓటర్ల ముందు ఉంచాలి అనే దాని మీద కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు అన్ని తామే వ్యవహరిస్తారు. ఇంకొక వైపు కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది కూడా ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే నిన్ననే బీఆర్ఎస్ పార్టీ ఒక 40 మందితో స్టార్ క్యాంపెయిన్ల లిస్ట్ రిలీజ్ చేసింది. ఆ సందర్భంలో కేసీఆర్ కూడా అందులో సహజంగానే పార్టీ అధ్యక్షులుగా ఉంటారు కాబట్టి ఒక రోడ్ షో కానీ లేదంటే ఒక బహిరంగ సభలో కానీ కేసీఆర్ పాల్గొనే విధంగా చూడాల్సిందిగా కూడా పార్టీ అభ్యర్థి కావచ్చు, పార్టీ నాయకులంతా కూడా కేసీఆర్ని కోరుతున్నారు. రేపు ఈ అంశం మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మాగంటి సునీత అభ్యర్థిత్వానికి ఏదైనా ముప్పు ఉంటుందా అనేది కూడా కొంత చర్చ జరిగినప్పటికీ కూడా ఆఖరిగా ఎన్నికల కమిషన్ అయితే మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీలో నిలబోతున్నారు. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.